పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నైజం గురించి ఈ మధ్యకాలంలో మనం ఎన్నికల ప్రచార సందర్భంగా ఇంకొక నాయకుడు ప్రస్తావించింది విన్నాం మనం. కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజంపేట ఎంపీ అభ్యర్థిగా మిథున్ రెడ్డి మీద పోటీ చేసే సందర్భంలో ఆయన ఒక బహిరంగ సభలో 1కి 2 సార్లు 3 సార్లు బహిరంగ సభలో ప్రస్తావించాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి నాకు ఇప్పించు అని చెప్పని నన్ను వచ్చి కాళ్ళు పుచ్చుకున్నాడు. గెస్ట్ హౌస్లో నన్ను కాళ్ళు పుచ్చుకున్నాడు. కాళ్ళు పుచ్చుకొని మళ్ళీ మరుసటి రోజు పొద్దునొచ్చి రాత్రి ఏదైనా తాగిన తిమ్మిరిలో పుచ్చుకున్నానని చెప్పని అనుకుంటావేమో, కాదు నేను నిజంగానే పుచ్చుకుంటున్నా, నాకు ఆ పదవి ఇప్పించాను, మరుసటి రోజు పొద్దున మళ్ళీ వచ్చి పుచ్చుకున్నాడు అని చెప్పని బహిరంగ సభలో చెప్పాడు. అంటే ఒక పదవి కోసం నీకంటే వయసులో చిన్నాడిని కూడా వెళ్ళి నువ్వు కాళ్ళు పుచ్చుకునే నైజం నీ దయ్యున్న దగ్గర నీకు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేసే స్థాయి సామర్థ్యం నీకుందా? అంటే ఎవరికి ఏ విధమైన కితాబులు ఈ జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలనుకుంటున్నాడు? అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఒక వీరుడిలాగా, చంద్రబాబు నాయుడు గారిని ఒక బీరుడిలాగా చిత్రీకరించాలని నీ ప్రయత్నం చేస్తా ఉన్నాడు.